జరిగింది కాబట్టి ఓకే సార్, అదంతా ఓకే. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం చేపట్టిన సరి మీద కొన్ని విమర్శలు చేశారు. దీంట్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు తొలగించడానికే బీజేపీ ఖచ్చితంగా ఆ దిశగా ఉంది. ఓట్లు అందరి తొలగిస్తారు, ఎందుకంటే అవన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే ఓట్లు, వాళ్ళను ఓటర్ల జాబితాలో చేర్చారని ఒక ఆరోపణ చేశారు. మీరు కూడా ఇంకో ఆరోపణ చేశారు గతంలో కూడా. మనం ఈ అంశం మీద చేసినప్పుడు చాలామంది ఎవరైతే మైనార్టీస్ ముస్లిమ్స్ ఉన్న దగ్గరికి కొంత ఆ ఎన్యూమరేటర్లు ఫామ్స్ సప్లై చేయకుండా, వాళ్ళ పంపిణీ జరగకుండా అక్కడున్న లీడర్లు అడ్డుకుంటున్నారని చెప్పారు. సో ఇప్పుడు జరిగిన సర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది పారదర్శకంగా జరిగింది అనుకోవచ్చు. మనం చూసాము యూసఫ్ కూడా బై ఎలక్షన్ లో క్యాండిడేట్ ఎవరైతే మన గెలిచారో ఆ క్యాండిడేట్ ఎంతమందికి ఓటర్ ఐడి కార్డ్స్ పంచారు అంటే ఒక్కొక్క ఇంట్లో 100 కొద్ది ఓటర్ ఐడి కార్డ్స్ పంచారు. తర్వాత డూప్లికేట్ ఇవన్నీ కూడా. తర్వాత దాని మీద ఆయన మీద కేసు కూడా అయింది. అంటే ఎవరు, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 100 కొద్ది ఓటర్లను చేపించుకుంటూ ఆ విధంగా డూప్లికేట్ ఓటర్స్ ని చేసుకుంటూ ఆ విధంగా గెలిచుద్దామని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాం. అంటే ఒక మనిషికి ఒక ఓటు ఉండాలి, కానీ ఒక మనిషికి 10 ఓట్లు ఉంటే మరి ఎవరన్నా స్వాగతిస్తారా? డెఫినెట్ గా ఎవరు అనుకోరు. వెంకరెడ్డి గారు ఒక మాట నేనేమడుగుతున్నా, ఇవాటితో సర్ ప్రక్రియ ముగిసిపోయింది. దాంట్లో మీ బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, తర్వాత ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా ఓట్లు పోయినాయని? మీ ఓట్లన్నీ అయితే పతిలంగా ఉన్నాయా? ఆ అంశంలో మీకు ఏమన్నా రిపోర్ట్ ఉందా? ఎవరికైనా కూడా అన్ని పార్టీలకి, ఎందుకంటే అన్ని పార్టీలకి బిఎల్ఏలు ఉన్నారు. ఎక్కడ ఏ వార్డులో ఉన్నా కూడా ఆ వార్డులలో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ విధంగానే బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బిఎల్ఏలు చూసుకున్న తర్వాతనే వెళ్ళడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా ఏం లేదు. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇంకా రావాల్సిన రీసబ్మిషన్ రావాల్సిన, ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు, ఎలక్షన్ కమిషనర్ 100% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసాం, కాకపోతే మా దగ్గరకు వచ్చింది 70% వచ్చినాయి, కొన్ని ఏరియాలు 70, కొన్ని ఏరియాలు 80% వచ్చినాయి, ఇంకా రావాల్సిన ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ ఇచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు. అడ్రస్ మార్చుకున్న వాళ్ళకి దొరకపోతే ఆ విధంగా జరగవచ్చు, ఆ విధంగా ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా మరి ఎట్లాంటిది అయితే జరగలేదు. రెండు పాయింట్ మాకైతే అభ్యంతరం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి కావాలని గుర్తు ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు డూప్లికేట్ ఓటర్స్ ని ఉపయోగించుకొని అధికారం వద్దామని మళ్ళొకసారి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంకొకసారి ఈ విధంగా చేసి ఇంకో డూప్లికేట్ ఓటర్లతో ఇంకా రావాలని, అధికారం రావాలని జిహెచ్ఎంసీలో ఆలోచిస్తా ఉన్నట్టుంది. అందుకే పదే ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు కర్ణాటకలు కానీ మిగతా కేరళలో కూడా చేసింది కదా. కేరళలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచింది? మరి కేరళలో నిజంగానే భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేయాలనుకుంటే, గెలవాలనుకుంటే మేము చేసేటోళ్ళం కదా. అదంతా చేయలేదే. తమిళనాడులో ఎందుకు గెలవలేదు మేము? కేరళలో ఎందుకు గెలవలేదు? మరి అదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఒక అకౌంటబిలిటీ తోటి ఎలక్షన్ కమిషన్ చేస్తా ఉంటే ఊటకెళ్ళే రాజకీయాలు చేయడమే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. కాంగ్రెస్ పార్టీ కావాల్సిందే అది కదా. ఎంతసేపులో కూడా జనాలను రెచ్చగొట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, మైనారిటీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పడాలి, ఆ విధంగా ఆలోచనే ఉంటుంది తప్పితే ఏ విధమైన ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అటు రాహుల్ గాంధీ అదే ప్రచారం చేస్తాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే ప్రచారం చేస్తారు. ఇద్దరికి కావాల్సింది ఏంటంటే మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పడాలి. అంటే ఆయన మైండ్ సెట్ అర్థమైపోయింది కదా. మైండ్ సెట్ మనకు తెలుసు, ఆ బై ఎలక్షన్ లోనే కనపడింది. ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే ముస్లిం అని ఆయన చెప్పుకున్నదే. అందుకనే ఆయన వాళ్ళ ఆ ఏడుపు అంటే ఓటర్లకి డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఒక్కొక్క మనిషి మీద 10 ఓట్లు ఉండి వాళ్ళతో వేయించుకొని రేపొద్దున జిహెచ్ఎంసీలో గెలవాలనే ఆలోచనతోటి ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగదని నేను అనుకుంటున్నాను. జరిగే అవకాశాలు లేవు. ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో జరిగినా కూడా అది ట్రాన్స్పరెంట్ విధానంలోనే జరిగింది. అదైతే ఒకవేళ ఉంటే కంప్లైంట్ చేయమని చెప్పండి. మనకు ఒక 1 month టైం ఇచ్చారు. ఇప్పుడు న్యూ ఓటర్స్ కానీ కరెక్షన్స్ కానీ ఎడిట్ చేయాలనుకుంటే, ఎక్కడ పొరపాట్లున్నా పేర్లలో కానీ సర్నేమ్ లో కానీ ఎక్కడ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు 1 month టైం ఉంటుంది. ఆ టైంలోగా ఏ క్యాండిడేట్ అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా చేయొచ్చు.
ఆ విధంగా చేసుకోవచ్చు కదా. చేయకుండా ఎంతసేపు ఉన్నా కూడా ఒక ఆలోచన లేని మాటలు మాట్లాడుతున్నారు, ఆలోచన లేని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. రెండో పాయింట్ వర్ణయాగం గురించి చెప్పాలా? ఓకే, మళ్ళీ చెప్తా. అక్కడ రామూర్తి గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నాయకులు. అక్కడ వరంగల్ ఏదో గొడవ జరిగినట్టుంది. అసలు ఆ